వ్యూవర్స్ ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, 2025 మార్చి 5 నుంచి తెలంగాణ స్టేట్లో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ జరగబోతున్నాయి. దానికి సంబంధించి మీకు ఎకనామిక్ సబ్జెక్ట్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, ఏ విధంగా క్వశ్చన్స్ని గెస్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే మీరు 10th క్లాస్ నుంచి వచ్చారు, సో మీరు రాసినటువంటి యొక్క 10th క్లాస్ ఎగ్జామ్ డిఫరెంట్గా ఉంటుంది, ఇప్పుడు ఇంటర్మీడియట్లో రాసేటటువంటి ఎగ్జామ్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఎకనామిక్ సబ్జెక్ట్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఏ విధంగా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంది, ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడు, దానికి ఆన్సర్ ఎలా రాయాలి అనే దానికి సంబంధించి ఈ వీడియోలో పూర్తిగా నేను డిస్కషన్ చేస్తాను. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఆ క్వశ్చన్ ఎలా అడిగే ఛాన్స్ ఉంది, అడిగితే దానికి ఆన్సర్ ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను డిస్కషన్ చేస్తాను. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనే దాన్ని కూడా ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మొత్తం చూడండి. తెలంగాణ స్టేట్లో 2025లో మార్చి 5 నుంచి ఎగ్జామినేషన్ జరగబోతున్నాయి. దీనికి సంబంధించి 10 మార్క్స్ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది, ఎలా అడిగే ఛాన్సెస్ ఉంది, ఎలా అడిగితే మనం ఆన్సర్ ఎలా రాయాలి అనేది కూడా ఈ వీడియోలో నేను అన్నీ డిస్కషన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అండ్ ఆర్ ఇట్స్ లిమిటేషన్స్ అన్నాడు. ఇక్కడ జనరల్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఏమిటి అంటే ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అండ్ ఆర్ ఇట్స్ ఎక్సెప్ట్ లిమిటేషన్స్ అన్నాడు. ఎజంప్షన్స్ కంపల్సరీగా రాయాలి. ఆన్సర్ మీకు క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఎజంప్షన్స్ అడిగినా అడగకపోయినా ఎజంప్షన్స్ కంపల్సరీగా రాయాలి. ఒకవేళ లిమిటేషన్స్ అండ్ ఇంపార్టెన్స్ అని అడిగితేనే లిమిటేషన్స్ ఇంపార్టెన్స్ రాయాలి, లేకపోతే అవసరం లేదు. మ్యాక్సిమం అడుగుతాడు, ఎందుకంటే చదివి పెట్టుకుంటే బెటర్. ఒకసారి అడిగినప్పుడు మళ్ళీ ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు చదువుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అండ్ ఆర్ ఇట్స్ లిమిటేషన్స్ అండ్ ఇంపార్టెన్స్ అనేది చదువుకోండి. చదివితే ఈ ఆన్సర్ మొత్తాన్ని మీకు 10 మార్క్స్ క్వశ్చన్గా మ్యాక్సిమం అడిగేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. 10 మార్క్స్ క్వశ్చన్లో ఈ క్వశ్చన్ని మనం చూజ్ చేయొచ్చు. 10 మార్క్స్ క్వశ్చన్గా ఫస్ట్ క్వశ్చన్గా ఇది మనకు సెకండ్ లెసన్లో ఉంది, ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. దానికి డయాగ్రామ్ ఉంది, అదేవిధంగా మనకు టేబుల్ ఉంది, ప్లస్ టేబుల్ డయాగ్రామ్. అడిగితే లిమిటేషన్స్ మరియు ఇంపార్టెన్స్, ఒకవేళ అడగకపోతే ఓన్లీ ఎజంప్షన్స్. మీరు లిమిటేషన్స్ ఇంపార్టెన్స్ అడిగినా ఎజంప్షన్స్ కంపల్సరీ. ఎజంప్షన్స్ లేకుండా లేదు, లా ఆఫ్ డిమినిషింగ్ లేదు. కాబట్టి ఎజంప్షన్స్ రాస్తూ లిమిటేషన్స్ ఇంపార్టెన్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఇది ఎక్కువగా ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్, మళ్ళీసారి కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నటువంటి ఒక క్వశ్చన్, కాబట్టి ఈ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, ఇట్స్ లిమిటేషన్స్ అండ్ ఇంపార్టెన్స్. ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ ఆ క్వశ్చన్ అడగకపోతే ఆ లెసన్లో నుంచే, అంటే సెకండ్ లెసన్లో నుంచే ఎక్స్ప్లెయిన్ ద కన్జ్యూమర్స్ ఈక్విలిబ్రియం యూజింగ్ ఇండిఫరెన్స్ కర్వ్ అంటాడు. కన్జ్యూమర్స్ ఈక్విలిబ్రియం, దీనికి టేబుల్ లేదు కానీ డయాగ్రామ్ గీయాలి, డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో దీనికి కూడా కొన్ని ఎజంప్షన్స్ ఉన్నాయి, అవి రాస్తూ దీన్ని ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది మ్యాక్సిమం. ఈ 2 క్వశ్చన్లు చదవండి. ఆల్రెడీ మీకు తెలుసు, మోడల్ పేపర్ ఫస్ట్ సెక్షన్లో 5 క్వశ్చన్లు ఎగ్జామినేషన్లో ఇస్తాడు. సో అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ షుడ్ అటెంప్ట్ ఓన్లీ 3 క్వశ్చన్స్. కాబట్టి నేను ఆ 5 ఆల్టర్నేటివ్ 5 చెప్తున్నాను, అంటే 10 క్వశ్చన్స్ ఇస్తాను. అందులో 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో దిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ 2 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో మీకు అడుగుతాడు. సో ఎక్స్ప్లెయిన్ ద కన్జ్యూమర్స్ ఈక్విలిబ్రియం యూజింగ్ ఇండిఫరెన్స్ కర్వ్, హౌ ద కన్జ్యూమర్ విల్ బి ఈక్విలిబ్రియం అనేది ఒక డయాగ్రామ్ ఉంది. ఆ డయాగ్రామ్లో మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ రెండిట్లో ఒకటి. నెక్స్ట్ థర్డ్, ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. లా ఆఫ్ వేరియబుల్, సో లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అనొచ్చు, లేదా క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు, ఏమని ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ రిటర్న్స్ అంటాడు. సింపుల్. ఇదేమో యూటిలిటీ, అదేమో రిటర్న్స్. రిటర్న్స్ మీన్స్ ప్రొడక్షన్, గుర్తుపెట్టుకోండి. రిటర్న్స్ అంటే ప్రొడక్షన్, యూటిలిటీ అంటే సాటిస్ఫాక్షన్. ఇది దీనికి కొంత ఒక యూటిలిటీ రిటర్న్స్ ఒక్కటే వర్డ్ డిఫరెంట్, మిగిలినంత సేమ్ ఉంటుంది. అందుకే ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, డిమినిషింగ్ మార్జినల్ రిటర్న్స్
అలా అడగకపోతే పర్వాలేదు. ఏమడుగుతాడు, ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ అడిగితే నో ప్రాబ్లం, డైరెక్ట్ క్వశ్చన్. ఒకవేళ కన్ఫ్యూజ్ చేయాలని ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ రిటర్న్స్ అన్నాడు అనుకో, అప్పుడు లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ ఇది ప్రొడక్షన్ లెసన్ అనుకోవాలి. ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్గా. ఒకవేళ ఇది అడగలేదండి అనుకుందాం, సపోజ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. మీరు ఈ సెకండ్ క్వశ్చన్గా థర్డ్ క్వశ్చన్లో టేబుల్ వేయాలి, డయాగ్రామ్ వేయాలి, స్టేజెస్ రాయాలి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఏం జరిగింది, ఫస్ట్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో ఏం జరిగింది, థర్డ్ స్టేజ్లో ఏం జరిగింది, అవన్నీ మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, సో దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ దాదాపుగా ఆ థియరీ మొత్తాన్ని రాయాలి, కాన్సెప్ట్ మొత్తం రాయాలి. లా ఆఫ్ వేరియబుల్ ఇక్కడ కూడా మీకు టేబుల్ ఉంటుంది, డయాగ్రామ్ ఉంటుంది. అంటే లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ ఇస్ షార్ట్ టర్మ్ అనాలిసిస్, షార్ట్ టర్మ్ కాన్సెప్ట్ థియరీ. దిస్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్, ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. ఈ రెండు చదవండి, చూసుకోండి, ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో దిగే ఛాన్సెస్ ఉంది. అంటే పై రెండులో ఒకటి వస్తుంది, ఈ కింది రెండులో ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది సెకండ్ క్వశ్చన్, దిస్ ఇస్ ఈ రెండిట్లో ఒకటి ఫస్ట్ క్వశ్చన్, ఈ రెండిట్లో ఒకటి సెకండ్ క్వశ్చన్. దెన్ థర్డ్, డిస్క్రైబ్ ద ప్రైస్ డిటర్మినేషన్ ఇన్ ద పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్. సో ఇది థర్డ్ క్వశ్చన్గా ప్రియారిటీ క్వశ్చన్. వన్స్ అగైన్, డిస్క్రైబ్ ద ప్రైస్ డిటర్మినేషన్ ఇన్ ద పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్. సో క్వశ్చన్ ఇలా కాకుండా ఇలా కూడా అడగచ్చు, వాట్ ఈజ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్, హౌ ద ప్రైస్ ఇలస్ట్రేషన్ ఇన్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అనొచ్చు. అంటే ఎలాగైనా అడగచ్చు క్వశ్చన్. కానీ మనకి ఇక్కడ ప్రైస్ డిటర్మినేషన్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఉందా లేదా చూసుకుంటే సరిపోతుంది. ప్రైస్ డిటర్మినేషన్ ఉందా, పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఉందా, పర్ఫెక్ట్ మార్కెట్ కాంపిటీషన్ మార్కెట్ ఉందా అని చూసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇలస్ట్రేషన్ అనొచ్చు, ప్రైస్ మెకానిజం అనొచ్చు, క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు. కానీ క్వశ్చన్ అయితే ఇలాగే, ఇదే ఆన్సర్ రాసేది అదే. కాబట్టి డిస్క్రైబ్ ద ప్రైస్ డిటర్మినేషన్ నేను డైరెక్ట్గా ఇచ్చాను. ఇక్కడ అటాచ్డ్ క్వశ్చన్లు ఇవ్వచ్చు. అంటే వాట్ ఈజ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అండ్ హౌ ద ప్రైస్ ఇలస్ట్రేట్ మెకానిజం అండర్ ద పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ అనొచ్చు. అలా కూడా అడగచ్చు క్వశ్చన్. అడిగినా కూడా మీరు పర్ఫెక్ట్ కాంపిటీషన్ టేబుల్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ డయాగ్రామ్ ఉంటుంది. టేబుల్ ఎక్స్ప్లెనేషన్ చేయాలి, టేబుల్ వేయాలి, ఎక్స్ప్లెనేషన్ చేయాలి, అండ్ డయాగ్రామ్ కూడా వేయాలి, దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయాలి. సో అది మీకు 10 మార్క్స్ క్వశ్చన్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, దీంట్లో మీకు ఇంత 7 వరకు చూసాం. 7 వరకు అంటే ఇక్కడ ఏముంటుంది, ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్లో థర్డ్ అయిపోయాయి. ఫోర్త్ క్వశ్చన్గా ఏమడుగుతాడు, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఎస్, నేషనల్ ఇన్కమ్ లెసన్కు సంబంధించి మెజరింగ్ మెథడ్స్ అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ద నేషనల్ ఇన్కమ్. ఎలా, సో ప్రొడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, అవుట్పుట్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్, ఈ 3 మెథడ్స్ అడుగుతాడు. ఈ 3 మెథడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఇది ఒక క్వశ్చన్. ఒకవేళ ఈ క్వశ్చన్ రాలేదు అనుకోండి, ఒకవేళ ఈ క్వశ్చన్ రాకపోతే ఆల్టర్నేటివ్గా ఈ క్వశ్చన్ అడుగుతాడు. ఏమంటాడు, డిఫైన్ నేషనల్ ఇన్కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. డిఫైన్ నేషనల్ ఇన్కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. అంటే ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఇది ఫోర్త్ క్వశ్చన్గా ట్రీట్ చేయబడుతుంది. ఓకే, సో వేరియస్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్ కావచ్చు, లేదు నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ కావచ్చు. ఈ 2 క్వశ్చన్లో ఏదేని ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడుగుతాడు. ఇది ఫోర్త్ క్వశ్చన్గా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్గా చూడండి, ఎక్స్ప్లెయిన్ ద క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. క్లాసికల్, జేబీసే, పిగు, మార్షల్. సో ఇది క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఈ క్వశ్చన్ అడగచ్చు. సో దాంట్లో మనకు 3 ఈక్విలిబ్రియంస్ ఉంటాయి, మనీ ఈక్విలిబ్రియం, గూడ్స్ ఈక్విలిబ్రియం అండ్ లేబర్ ఈక్విలిబ్రియం. ఆ 3 ఈక్విలిబ్రియాల గురించి డయాగ్రామ్స్ వేయాలి. 3 డయాగ్రామ్స్ వస్తాయి, టేబుల్స్ లేవు, డయాగ్రామ్స్ వస్తాయి. ఆ డయాగ్రామ్ని ఎక్స్ప్లెనేషన్ చేయాలి, క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ ఒకవేళ ఇది రాలేదు అనుకోండి, ఏమడుగుతాడు, ఎక్స్ప్లెయిన్ ద కీన్షన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అడుగుతాడు. ఇంకొకటి కీన్షన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని అడగొచ్చు, లేదు ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్టివ్ డిమాండ్ అని అడగొచ్చు, లేకుంటే ఇంకో రకంగా కూడా అడగొచ్చు, ఎక్స్ప్లెయిన్ ద కీన్షన్ థియరీ ఆఫ్ అండర్ ఎంప్లాయ్మెంట్ అనవచ్చు, లేకపోతే కీన్షన్ అనకపోవచ్చు. కీన్షన్ అనగానే గుర్తుపడతాం, అందుకని ఏం చేస్తాడు, ఎక్స్ప్లెయిన్ ద అండర్ ఎంప్లాయ్మెంట్ థియరీ అంటాడు. ఇదేంటి అండర్ ఎంప్లాయ్మెంట్ థియరీ, క్వశ్చన్ పేపర్లో లేదు కదా, టెక్స్ట్ బుక్లో లేదుగా ఈ క్వశ్చను అని కన్ఫ్యూజ్ కావద్దు. కీన్స్ చెప్పింది అండర్ ఎంప్లాయ్మెంట్, ఫుల్ ఎంప్లాయ్మెంట్ కాదు. ఫుల్ ఎంప్లాయ్మెంట్ చేరుకోండి అంటాడు. కాబట్టి అండర్ ఎంప్లాయ్మెంట్ అన్నా, కీన్షన్ థియరీ అన్నా, ఎఫెక్టివ్ డిమాండ్ అన్నా సేమ్ ఒకటే. అందుకని మీరు ఈ క్వశ్చన్లకు సంబంధించి
మీకు ఇందులో ఇది 4th క్వశ్చన్, ఈ రెండిట్లో 4th, ఈ రెండిట్లో 5th క్వశ్చన్, యాజ్ వెల్ యాజ్ అదేవిధంగా ఇది ఫస్ట్ క్వశ్చన్, ఇది సెకండ్ క్వశ్చన్, ఇది థర్డ్ క్వశ్చన్, నెక్స్ట్ 4th క్వశ్చన్, 5th క్వశ్చన్. అంటే 10 క్వశ్చన్స్ ఇచ్చాను. 10లో రెండిట్లో ఒక క్వశ్చన్ మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం మంచి మార్కులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్ని పర్ఫెక్ట్గా ఫస్ట్ ఇయర్ వాళ్ళు, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఆల్రెడీ 10th క్లాస్ నుంచి వచ్చారు, కొత్తగా ఇప్పుడు ఎగ్జామినేషన్ బోర్డ్ ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి ఒక అవగాహన ఉండదు. కాబట్టి సో ఇవి కాన్సన్ట్రేషన్ చేసి మీరు చదువుకోగలిగితే ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో మంచి మార్కులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది మీకు రేపు 2025లో March 5th నుంచి ఏదైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరగబోతున్నాయో దానికి ఎకనామిక్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పేపర్. ఓకే, సో వివర్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.